మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మరికొన్ని చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ సక్సెస్ఫుల్ లీడర్స్. ఈరోజు మనకు ఒక అద్భుతమైనటువంటి బిజినెస్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే ఇది నా లైఫ్ని చేంజ్ చేసింది. జీరో నుంచి ఉన్నతమైన పొజిషన్కి నన్ను తీసుకెళ్ళింది. కాబట్టి నాకు తెలిసిన సమాచారం మీకు అందించాలనేసి నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను. ఇది ఎంత అద్భుతమైందంటే మనం ఎక్కడా డబ్బులు పెట్టేది లేదు, ఇంకొకరి చేత కూడా డబ్బులు పెట్టించేది లేదు. కానీ మనం మాత్రం ఉన్న స్థానం నుంచి ఉన్నతోత్తమైనటువంటి స్థానానికి ఎదగగలిగే అది కూడా అతి తొందరలో, అతి ఫాస్ట్గా తొందరగా మనం సక్సెస్ అవుతాం అనమాట. అలాంటి బిజినెస్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి వినండి. ఈ కంపెనీ పేరు వచ్చేసి ఐఎంసి. ఇది మనకి 2007లో స్టార్ట్ అయింది. ఇప్పటికి 18 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 19వ సంవత్సరం కూడా కంప్లీట్ చేసుకోబోతుంది జస్ట్ ఇంకా 3 మంత్స్లో. అంటే 19 సంవత్సరాలు కాలం జర్నీ చేసింది. అది కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ చాలా ఫాస్ట్గా ఉన్నతమైన పొజిషన్కి రావడం జరిగింది. ఈ కంపెనీలో జస్ట్ 2 ప్రొడక్ట్స్తో స్టార్ట్ అయినటువంటి కంపెనీ ఈ రోజున 250 ప్రొడక్ట్స్ తోటి, ప్లస్ ప్రొడక్ట్స్ తోటి మన ముందు ఉందన్నమాట. ఈ కంపెనీకి ఓన్ R&D ఉంది, అలాగే వేర్ హౌస్లు ఉన్నాయి, ఓన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉంది. 29 రాష్ట్రాలలో 28 రాష్ట్రాల్లో వేర్ హౌస్లు అండ్ హెడ్ ఆఫీసులు ఉన్నటువంటి సంస్థ అనమాట. అలాగే ఓన్గా తయారు చేస్తుంది ప్రతి ప్రోడక్ట్ను కూడా. దగ్గర దగ్గర 98% ఓన్ తయారీ ఉందన్నమాట. మరి అలాంటి కంపెనీ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఇది మనకి చూడండి, రిటైల్ బెనిఫిట్ అంటే ప్రతి 100 రూపీస్కి అప్ టు 30% మనకి రిటైల్ బెనిఫిట్ ఇస్తుంది. అంటే ప్రతి 100 రూపాయలకి మనకి 70 రూపీస్కి మాత్రమే ఇస్తుంది. అంటే 30 రూపాయలు మనకి రిటైల్ బెనిఫిట్ ఇస్తుంది అనమాట. అలాగే మనకి ప్రతి 10 రోజులకి ఒక ఇన్కమ్ ఇస్తుంది. అదే మనకి GRI, గ్రూప్ రిటైల్ ఇన్సెంటివ్స్ అనేసి అప్ టు 18% మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది ఎలాగా ఏంటనేది మీకు డీటెయిల్గా బిజినెస్ ప్లాన్లో వస్తుంది. అలాగే మనకి ఆయుర్వేద కేంద్ర ఎవరైనా స్టాక్ పాయింట్లు తీసుకోవాలనుకుంటే కూడా మనం స్టాక్ పాయింట్ తీసుకోవచ్చు. ఇది అప్ టు 15% ఆన్ బీవీ మీద, గుర్తుపెట్టుకోండి. బీవీ మీద రిటైల్ బెనిఫిట్ మాత్రమే, డైరెక్ట్ అమౌంట్ మీద 30% ఇస్తుంది, అప్ టు 30%. మిగతా అన్ని కూడా బీవీస్ మీద. బీవీ అంటే బిజినెస్ వాల్యూ అనమాట. అది ఎలాగా మనం క్యాల్కులేట్ చేస్తారు ఏంటని చెప్తాను మీకు. అలాగే అక్యుములేటివ్ పెర్ఫార్మెన్స్ ఇన్కమ్ మనకి అప్ టు 30% ఉంటుంది. పెర్ఫార్మెన్స్ ఇన్కమ్ వచ్చేసి అప్ టు 17% ఉంటుంది. లీడర్షిప్ బోనస్ వచ్చేటప్పటికి అప్ టు 15% ఉంటుంది. సీనియర్ లీడర్షిప్ బోనస్ వచ్చేటప్పటికి అప్ టు 10% ఉంటుంది. అలాగే ఫండ్స్ అప్ టు 23.5% ఉంటుంది. రాయల్ యాన్యువల్ బోనస్ ఇది సంవత్సరానికి ఒకసారి ఇస్తారు. మిగతా అన్ని కూడా ఏ మంత్గా మంతే ఇచ్చేస్తారనమాట. అప్ టు 4.5% వస్తుంది. ఇది ఒక్కటి మాత్రం. ఓకేనా? టోటల్గా మన కంపెనీ మనకి దగ్గర దగ్గర 133% మనకి షేర్ చేస్తుంది అనమాట ఆన్ బీవీ మీద కమిషన్, రిటైల్ బెనిఫిట్ కాకుండా. అది ఎలాగా ఏంటి అనేది చూసుకునే ముందు అసలు ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి. హెల్త్ కేర్ ఉంటుంది, పర్సనల్ కేర్ ఉంటుంది, ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, అగ్రికల్చర్ అండ్ వెటనరీ ఉంటాయి, అలాగే ప్రమోషనల్ టూల్స్ ఉంటాయి, అలాగే స్కిన్ కేర్, బాడీ కేర్, అలాగే హోమ్ కేర్, అలాగే గ్రాల్మెంట్ అండ్ అప్రూవల్స్, అలాగే కొన్ని రకాల లిటరేచర్స్, బుక్స్ అండ్ లిటరేచర్స్ ఉంటాయన్నమాట. లిటరేచర్స్ మనకు ఉంటాయి. అలాగే ఈ బిజినెస్ ప్లాన్లోకి వెళ్ళేటప్పుడు మనం జాయిన్ అయిన కాడి నుంచి, జాయినింగ్ అనేది ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు సార్, ఫ్రీ అనమాట. 600 పర్సనల్ బీవీ, పీబీవీ, పర్సనల్ బీవీ అనమాట. 600 బీవీ మనం తీసుకున్నట్టయితే 10%, సారీ, అప్ టు అంటే జాయిన్ అయిన కాడి నుంచి 600 బీవీలు తీసుకునేదాకా మనకి రిటైల్ బెనిఫిట్ 10% వస్తుంది అనమాట. అదే 600 బీవీలు దాటిన కాడి నుంచి ఇక మనకి 30% వస్తుంది. 30% వస్తుంది అనమాట రిటైల్ బెనిఫిట్. అంతే. 600 బీవీలు. అసలు బీవీ అంటే ఏంటి, బీవీని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలనేది మనం ఒకసారి చూసుకున్నట్టయితే, ఒకసారి ఈ చార్ట్ని చూద్దాం. ప్రతి ₹4 ఎంఆర్పి రేట్ ఉన్నది మనకి ₹3కి వస్తుంది. దాని మీద 1 బీవీ వస్తుంది. అదే 40 రూపీస్ అయితే ఇది అప్రాక్సిమేట్లీ అనమాట. అదే 40 రూపీస్ అయితే కనుక 30 రూపీస్కి వస్తుంది. 10 బీవీస్ వస్తాయి. అలాగే 400 అయితే 300కి వస్తుంది, 100 బీవీస్. అలాగే 4000 అయితే 3000కి వస్తుంది, 1000 బీవీస్ వస్తాయి. అలాగే 40,000 అయితే 30,000కి వస్తుంది ప్రొడక్ట్, మనకి 10,000 బీవీస్ వస్తాయి. అలాగే 4 lakhs అయితే కనుక మనకి 3 lakhsకి వస్తుంది, 1 lakh బీవీ వస్తుంది. సార్ ఇంత కొనాలంటే మీరు కొనాల్సిన అవసరం లేదు సార్. జస్ట్ మీకు బీవీస్ ఎలా మనకి క్యాల్కులేట్ అవుతాయి, మనకి ఎలాగా రిటైల్ బెనిఫిట్ వస్తుంది అనేది ఈ చార్ట్ ద్వారా మీకు తెలియపరుస్తున్నాను అనమాట. అంతే. అయితే GRI ఇన్కమ్ ఉంది కదా, ఈ GRI ఇన్కము ఓన్లీ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళ మీద 600 బీవీలకి 10% ఇస్తారు కదా, మిగతా 20% కంపెనీ తీసుకోదండి. మనకి GRI ఇన్సెంటివ్స్ అనేసి, అంటే
గ్రూప్ రిటైల్ ఇన్సెంటివ్స్ అనేసి జిఆర్ఐ ఇన్కమ్ని మనకి జనరేట్ చేస్తుంది అనమాట. మనం మనం కానీ మన టీంలో వాళ్ళు కానీ ఎవ్వరు స్పాన్సర్ చేసినా పర్వాలేదు, మనకి ఇక్కడ 12%, 14%, 16% అండ్ 18% ఇలా వస్తుందన్నమాట. ఎలా వస్తుంది ఏంటనేది మీరు ఈ వీడియో ఎవరైతే మీకు పంపించారో వాళ్ళ దగ్గర కూర్చుంటే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇది మనకి అది కూడా ప్రతి 10 రోజులకు ఒకసారి 1వ తారీఖు నుంచి 10వ తారీఖు క్లోజ్ చేసి 15th అమౌంట్ వేసేస్తాడు. మళ్ళీ 11వ తారీఖు నుంచి 20వ తారీఖు వాటికి క్లోజ్ చేసి ఈ 25th అమౌంట్ వేస్తాడు. మళ్ళీ 21వ తారీఖు నుంచి మళ్ళీ 1వ తారీఖు వాటికి క్లోజ్ చేసి మనకి 5th అమౌంట్ వేసేస్తాడనమాట. కాబట్టి ఇది నెలలో 3 సార్లు మనకి ఇన్కమ్ వస్తుంది. ఇది కాకుండా అసలు మెయిన్ బిజినెస్ ప్లాన్లోకి వెళ్తే కనుక మెయిన్ బిజినెస్ ప్లాన్ అనమాట. ఇందులోనే మనం ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకోవడానికి వెసులుబాటు ఉంటుందన్నమాట. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరి చేత డబ్బులు పెట్టించకుండా మనం ఎప్పుడైతే మనం కానీ మన టీం మెంబర్స్ కానీ 2500 బీవీలు దాటామో మనం 10% మనకి మన బీవీస్ మీద మనకి కమిషన్ వస్తుంది అనమాట. మనకు కానీ మన ద్వారా కానీ అలాగే మన టీం ద్వారా కూడా మనకి వచ్చేస్తుంది అనమాట. అలాగే 10,000 1 బీవీ దాటిన కాడి నుంచి 40,000 వాటికి 20% వస్తుంది మనకి. ఫస్ట్ 10%లో ఉన్నప్పుడు స్టార్ అసోసియేట్ అంటారు. అలాగే 20%కి రాగానే ఎగ్జిక్యూటివ్ స్టార్ అసోసియేట్ అంటారు. అలాగే 41 బీవీ నుంచి 40,000 1 బీవీ నుంచి 70,000 వాటికి మనకి సీనియర్ స్టార్ అసోసియేట్ అంటారు. ఇది 25% కమిషన్లో ఉంటాము. అలాగే 70,000 దాటిన కాడి నుంచి సూపర్ స్టార్ అంటాం, 30%లోకి వెళ్తాం అనమాట. అయితే ఇక్కడ మనకి ఇన్కమ్స్ రావాలి అంటే 600 బీవీలు ఎవ్రీ మంత్ మనం చేస్తూ ఉండాలి మన ద్వారా కానీ, లేదా మన టీం వాళ్ళు చేసిన దాని మీద కానీ మన కమిషన్ రావాలంటే 600 బీవీలు మనం చేస్తూ ఉండాలి. 600 బీవీలు అంటే ఒక 2,000 రూపీస్ గుర్తుపెట్టుకోండి. 2,000 రూపీస్ ఇంటూ 3 కొట్టాలి కదా, 1,800 అవుతుంది. 1,800 ఒక 2,000 అని మనం చెప్పేసుకోవచ్చు అనమాట. అది ఇక్కడ సూపర్ స్టార్ కార్డ్ నుంచి కంపెనీ టర్న్ ఓవర్ మీద నుంచి మనకి కమిషన్లు స్టార్ట్ అయిపోతాయి. సూపర్ స్టార్కి 4% కంపెనీ టర్న్ ఓవర్ మీద నుంచి మనకి కమిషన్ వస్తుంది అనమాట. అలాగే సూపర్ స్టార్ అంటే 70,000 చేస్తేనే సూపర్ స్టార్ అవుతామా అంటే షార్ట్ కట్ రూట్ కూడా ఉంది. అది వచ్చేటప్పటికి నెల చేసుకుంటూ ఎన్ని నెలల్లో అయినా ఎన్ని సంవత్సరాల్లో అయినా కంప్లీట్ చేయొచ్చు. కానీ ఒకే నెలలో ఒక క్యాలెండర్ మంత్లో కనుక మనం కానీ మన టీం కానీ 40,000 బీవీస్ కనుక చేస్తే మనం సూపర్ స్టార్ అవుతాము, ఫాస్ట్ సూపర్ స్టార్ అవుతాము. లేదా మనమే 30,000 బీవీస్ పర్సనల్గా చేసినా కూడా మనం ఫాస్ట్ సూపర్ స్టార్ అవుతాం. ఓకేనా. అలాగే లెగ్ మెయింటెనెన్స్ వచ్చేటప్పటికి 30,000 బీవీస్ అనమాట. ఇది మనకి 2 లెగ్స్ కాన్సెప్ట్ కాకపోతే బైనరీ కాదండి, మీరు భయపడాల్సిన అవసరం లేదు. యూని లెవెల్ కాన్సెప్టే, కాకపోతే 2 లెగ్స్లో మనకి ఇవ్వడం జరిగిందనమాట. మనకి 2 టీముల్లో ఒక టీంలో నుంచి 30,000 ఇంకో టీంలో నుంచి 20,000 వస్తే సిల్వర్ స్టార్ అంటారు. మనం 33% వెళ్ళిపోతాము. అలాగే మనం పర్సనల్ బీవీలు మాత్రం 1,200 కొనాలి. ఇక్కడ 1,100 బీవీలు కొనాలి. ఇప్పుడు దాకా మనం 600 బీవీస్ కొంటే సరిపోతుంది. కానీ ఇక్కడి నుంచి మనకి ఇన్కమ్స్ కూడా పెరుగుతాయి కాబట్టి మినిమం ఒక 15,000, 12,000, 10,000 పైన వస్తుంది. కాబట్టి మనం 1,200 బీవీస్ అంటే దగ్గర దగ్గర 3,300 రూపాయలు, 3,500 అనుకోండి. 3,500 రూపాయలు మన ఇంట్లో కావాల్సినటువంటి సరుకులు తీసుకుంటే చాలు, మనకి ఆ అమౌంట్స్ పడిపోతాయి అనమాట. ప్లస్ మనల్ని సిల్వర్ స్టార్ అంటారు, 33%. అలాగే ఒక టీంలో 50,000 బీవీస్ వచ్చేసి ఇంకో టీంలో 50,000 బీవీస్ వస్తే కనుక గోల్డ్ స్టార్ అవుతాము, 36%లోకి వెళ్ళిపోతాము. అలాగే రూబీ స్టార్కి 75 75,000 బీవీలు చేస్తే చాలు, మనం 39%లోకి వెళ్తాము, రూబీ స్టార్ అంటారు. అలాగే డైమండ్ స్టార్ అసోసియేట్కి వచ్చేటప్పటికి 42% కమిషన్లోకి వెళ్తాము. దీనికి వచ్చేసి ఒక టీంలో 1,25,000 బీవీలు, ఇంకో టీంలో 1,25,000 బీవీలు వస్తే చాలు. అలాగే 2 లక్షలు బీవీలు వస్తే కనుక మనల్ని చైర్మన్ స్టార్ అంటారు, 45% కమిషన్లోకి వెళ్ళిపోతాము. అలాగే 4 lakhs బీవీస్ వస్తే కనుక మనల్ని అంబాసిడర్ స్టార్ అంటారు, 45.5%లోకి వెళ్ళిపోతాము. అలాగే 7 lakhs బీవీస్ వస్తే కనుక మనల్ని క్రౌన్ అంబాసిడర్ స్టార్ అంటారు, 46%లోకి వెళ్ళిపోతాము. అలాగే 10 lakhs బీవీస్ వస్తే కనుక మనం 46.5%లోకి వెళ్తాము, ప్రెసిడెంట్ స్టార్ అసోసియేట్ అంటారు. అలాగే 20 lakhs కనుక బీవీస్ కనుక మనకి జనరేట్ అయితే కనుక మనల్ని క్రౌన్ ప్రెసిడెంట్ స్టార్ అంటారు, 47%లోకి వెళ్ళిపోతాము.
ఇక్కడ మన పర్సనల్గా పర్ఫార్మెన్స్ ఇన్కమ్ అనేది ఇక్కడతోటి ఆగిపోతుంది అనమాట. అలాగే 35 వస్తే కనుక డైరెక్టర్ క్రౌన్ ప్రెసిడెంట్ స్టార్ అంటారు, 47లోనే ఉంటాము. అలాగే 50 వస్తే కనుక 50 lakhs బీవీ వస్తే కనుక మనకి కోహినూర్ క్రౌన్ ప్రెసిడెంట్ స్టార్ అంటారు. ఇప్పుడు వాటికి కంపెనీలో 7 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. అందులో నేనున్నానని చెప్పుకోవడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ మై లవ్లీ టీమ్. అయితే ఇక్కడ మరి సార్ మీరు పెర్ఫార్మెన్స్ ఇన్కమ్ గురించి చెప్పారు. ఇక్కడ లీడర్షిప్ బోనస్ 15% ఎలా వస్తుంది? మనకి సిల్వర్ స్టార్లో ఉన్నప్పుడు 5 and 3% వస్తుంది. అలాగే గోల్డ్ స్టార్లో ఉన్నప్పుడు 5 and 2% వస్తుంది. అలాగే రూబీ స్టార్లో ఉన్నప్పుడు 5.322% వస్తుంది అనమాట. జనరేషన్ ఇది ఎలాగా ఏంటనేది మీకు ఈ వీడియో పంపించిన వాళ్ళ దగ్గర కూర్చుంటే మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అలాగే మనకి డైమండ్ స్టార్ ఉన్నప్పుడు 5.3221 ఇలాగా మనకి ఈ చార్ట్లో ఇచ్చినట్టుగా మనకు వస్తుంది. 9 లెవెల్ల బట్టికి వస్తుంది. 9 లెవెల్ల బట్టికి మనకి ఈ యొక్క లీడర్షిప్ బోనస్ అనేది వస్తుంది అనమాట. అలాగే సీనియర్ లీడర్షిప్ బోనస్ కూడా మనకి వస్తుంది. మన కంపెనీలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన బ్యూటీ ఏంటంటే బయట కంపెనీలలో టర్న్ ఓవర్ని బేస్ చేసుకొని ఫండ్స్ రిలీజ్ చేస్తారు, కానీ ఇక్కడ మాత్రం మనకి ఎల్బీని బేస్ చేసుకొని మనకి డబ్బులు ఇస్తారనమాట. ఇది ఫండ్స్ అనేది క్యాల్కులేట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే కొత్తగా వచ్చినా పాత వాళ్ళైనా కానీ 9 లెవెల్లే ఉంది కాబట్టి ఏది లీడర్షిప్ బోనస్ అనేది అందరూ కూడా దగ్గర ఆల్మోస్ట్ సమానంగా తీసుకునే ఒక అద్భుతమైనటువంటి వెసులుబాటు మన కంపెనీలో ఉంది. అదే బయట కంపెనీలో అయితే సీనియర్ ఆల్రెడీ కొత్తగా వచ్చిన వాళ్ళకి, ఆల్రెడీ పాతగా ఉన్న వాళ్ళకి డబుల్, త్రిబుల్, 4 times, 5 times, 10 times వాళ్ళ యొక్క బిజినెస్ టర్న్ ఓవర్లో తేడాలు ఉంటాయన్నమాట. దానివల్ల వీళ్ళు ఎప్పుడు కలవలేరు. కానీ మన కంపెనీలో మాత్రం 100% వీళ్ళు కలిసి ఇన్కమ్ తీసుకోవచ్చు అనమాట. అదే మన యొక్క ఐఎంసీ కంపెనీలో ఉన్నటువంటి గొప్పతనము. అలాగే అసలు ఫండ్స్ ఎలా వస్తాయి చూసినట్టయితే సూపర్ స్టార్కి 4% ఉంది ఫండ్, సిల్వర్ స్టార్కి 4% ట్రావెలింగ్ ఫండ్ ఉంది. అలాగే గోల్డ్ స్టార్కి వచ్చేటప్పటికి 4% ట్రావెలింగ్ ఫండ్ ప్లస్ 4% బైక్ ఫండ్ వస్తుంది. అలాగే రూబీ స్టార్కి వచ్చేటప్పటికి 4% ట్రావెలింగ్ ఫండ్, 4% బైక్ ఫండ్, అలాగే కార్ ఫండ్ 2% వస్తుంది. అలాగే డైమండ్ స్టార్కి వచ్చేటప్పటికి ఇవన్నీ వస్తూ ఇంకో 2% హౌస్ ఫండ్ రిలీజ్ అవుతుంది. అదే చైర్మన్ స్టార్కి వచ్చేటప్పటికి ఇవన్నీ వస్తూ చైర్మన్ హానరీ ఫండ్ 2% వస్తుందన్నమాట. ఇలాగా ఫండ్స్ అన్నీ కూడా మనకి 23.5% మనకి ఫండ్స్ అనేవి ఈ విధంగా జనరేట్ అవుతాయన్నమాట. కాబట్టి మనం ఎక్కడా కూడా భయపడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఈ ఫండ్స్ అన్నీ కూడా మనకి ఏ నెల కానాలే పడిపోతాయి. కార్ ఫండ్ అంటే కార్ కొనేదాకా ఉండడము, బైక్ ఫండ్ అంటే బైక్ కొనేదాకా ఉండడము, హౌస్ ఫండ్ అంటే హౌస్ కొనేదాకా ఉండడం, అలాగేం లేదు. ఏ మంత్గా మంతే పడిపోతాయి అన్నమాట. ఈ బిజినెస్ మనకి ఇక్కడ చూసినట్టయితే దగ్గర లేడీస్ 71.3% వరల్డ్ వైడ్ ఈ బిజినెస్ చేస్తూ ఉన్నారు. అలాగే జెంట్స్ చూసుకున్నట్టయితే 28.7% ఈ బిజినెస్ చేస్తూ ఉన్నారనమాట. మరి ఇందులో మనము కూడా ఉండాలి, ఇందులో మనం కూడా సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ కంపెనీలో మనకి అద్భుతమైనటువంటి 3 బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటి ఆ 3 బెనిఫిట్స్ అంటే కనుక మనకి ఆరోగ్యం ఉంటుంది, అలాగే ఆదాయం ఉంటుంది, అలాగే మనకి మంచి గౌరవం కూడా ఉంటుంది. నేను 20 years సర్వీసు, 8 years హెడ్ కానిస్టేబుల్గా, 12 years కానిస్టేబుల్గా, టోటల్గా 20 years సర్వీస్ చేశాను. ఈ సిస్టంలోకి వచ్చిన తర్వాత ఇలా మారిపోయాను. నేనైతే నా లైఫ్ని మార్చుకున్నాను. మరి మీరు కూడా మీ యొక్క లైఫ్ని మార్చుకుంటారనేసి నేను ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. మీకు ఎవరైతే ఈ వీడియో పంపించారో వాళ్ళకి ఫోన్ చేయండి. వారు మిమ్మల్ని గైడ్ చేస్తారు. మిమ్మల్ని అత్యున్నతమైనటువంటి పొజిషన్కి తీసుకెళ్ళడానికి వాళ్ళు శక్తి మేరకు మీకు సపోర్ట్ చేస్తారు. అలాగే మీకు ఈ సిస్టము మిమ్మల్ని సక్సెస్ చేయడానికి రెడీగా ఉంది, మీరు రెడీగా ఉన్నట్టయితే. ఓకే ఫ్రెండ్స్, ఎందుకంటే ఇన్నర్గా మీరు సెల్ఫ్ మోటివేట్ అయితేనే మీరు సక్సెస్ వైపు అడుగులేస్తారనమాట. అలాగా మీరు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గుడ్ ఐఎంసీ జై భారత్. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మరికొన్ని చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.